పాకిస్తాన్లో తొలిసారిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో సంస్కృతం కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఈ కోర్సును ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్ షహీద్ రషీద్ ముందుండి నడిపిస్తున్నారు. మొదట్లో సంస్కృతంపై 3 నెలల పాటు నిర్వహించిన వర్క్షాపునకు మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సును ప్రారంభించామని ఆయన తెలిపారు. 2027 నుంచి ఏడాది కాల వ్యవధి గల పూర్తిస్థాయి కోర్సును కూడా అందించే యోచనలో ఉన్నామని అన్నారు. దక్షిణాసియా ఉమ్మడి సాహిత్య చరిత్ర తెలుసుకునే దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. సంస్కృతం అంటే ఏదో ఒక మతానికి సంబంధించింది కాదని, ఈ ప్రాంత ఉమ్మడి సాంస్కృతిక చరిత్రని తెలిపారు. విద్యార్థులు తొలుత సంస్కృతం నేర్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారని ప్రొఫెసర్ చెప్పారు. కానీ భాష వ్యాకరణం ఒకసారి అర్థమయ్యాక వారిలో మక్కువ పెరిగిందని, ఉర్దూ భాషపై సంస్కృతం ప్రభావాన్ని తెలుసుకుని విద్యార్థులు ఆశ్చర్యపోయారని వెల్లడించారు. సంస్కృత దస్త్రాలు అనేకం తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కానీ అధ్యయనకర్తలు వాటిపై ఇప్పటివరకు దృష్టి సారించలేదని అన్నారు. ఇకపై పరిస్థితి మారుతుందని, రాబోయే 10-15 ఏళ్లలో భగవద్గీత, మహాభారతాల్లో తర్ఫీదు పొందిన స్కాలర్స్ పాక్లో ఉంటారని కూడా చెప్పారు.